ఇప్పుడు మామిడికాయతో పచ్చళ్ళు పెట్టుకునే సీజన్ కదండి. మీరు ఆల్రెడీ చాలా వరకు నిల్వ పచ్చళ్ళు పెట్టే ఉంటారు. నేను ఈరోజు మామిడికాయలతోటి పచ్చడి చేయబోతున్నాను. నిల్వ పచ్చడి పెట్టబోతున్నానండి. మా ఇంటి దగ్గర చెట్టు ఉంది. అంటే మా ఓనర్లకి, మేము రెంటెడ్ హౌస్ లో ఉంటాము, మా ఓనర్లకి చెట్టు ఉందనమాట. మంచిగా కాయలన్నీ బాగా వచ్చాయి, ఈ సంవత్సరమే బాగా వచ్చాయంట ఆంటీ అన్నారు. మొన్న ఆ కాయలన్నీ కొట్టించారు నిల్వ పచ్చడి చేయాలని. మాకు కూడా కొన్ని ఇచ్చారండి. ఒక 7-8 కాయలు ఇచ్చారు. అన్ని నేనేం చెయ్యాలా అనుకుంటున్నాను. అంటే ఇంతవరకు నేను ఎప్పుడు నిల్వ పచ్చడి పెట్టలేదు, నాకు అలవాటు కూడా లేదు. ఫస్ట్ టైం పెట్టబోతున్నానండి. ఆంటీ ఏమో నిల్వ పచ్చడి చెయ్యమ్మా, బాగుంటుంది, అన్ని కాయలు నువ్వేం చేసుకుంటావు అన్నారు. సరే, ఇన్ని కాయలతోటి నేను పప్పులో ఎన్ని యూజ్ చేస్తానండి, 1 లేదా 2, ఇంకా అంతకన్నా ఎక్కువ యూజ్ చేయలేను కదా. ఇంకా సరే, నేను ఎలాగైనా సరే నిల్వ పచ్చడి పెట్టాలి అనేసి వాళ్ళని వీళ్ళని చచ్చి చెడి కనుక్కున్నానండి. పక్కింటి వాళ్ళని, కరోనా టైం కాబట్టి దగ్గరికి వెళ్ళలేదండి, దూరం నుంచే కనుక్కున్నాను. ఫోన్లో మా అమ్మని అడిగాను, ఆంటీ వాళ్ళని, కిందింటి వాళ్ళని, అందరినీ కనుక్కొని అట్ లాస్ట్ నాకు ఒక ఐడియా వచ్చింది నిల్వ పచ్చడి ఎలా చేయాలనేది. సో ఈ రోజు నేను ఆవకాయ నిల్వ పచ్చడి చేయబోతున్నానండి. నాలాగా తెలియని వాళ్ళు ఉంటే నేను ఇప్పుడు ఎలా చేస్తున్నానో చూసి తెలుసుకోండి. మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే గనక మీరు చాలా ఎక్స్పర్ట్స్ అండి. మీకు నేను చెప్పేదాన్ని కాదు, మీరు చాలా బాగా చేయగలరు. మీరు చూస్తున్నారు కాబట్టి ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. హాయ్ అండి, నా పేరు అనుష. వెల్కమ్ టు లేడీస్ జోన్ ఛానల్. మీరు గనక మొదటిసారి మా వీడియోని చూస్తున్నట్లయితే మా లేడీస్ జోన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్ యొక్క నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్రతిసారి ఏంది మామిడికాయలతోటే ఏదో ఒకటి చెప్తుంది, మామిడికాయల గురించే చెప్తుంది, మామిడికాయలతోటే పచ్చడి చేస్తుంది అని అనుకోవకండి. ఇప్పుడు సీజన్ కదా, మనం ఏం చేయలేము. ఎక్కడ చూసినా మామిడికాయలే ఉంటున్నాయి, మామిడికాయలే విరివిగా దొరుకుతున్నాయి. పండిన మామిడికాయలు, పచ్చడి మామిడికాయలు, ఎక్కడ చూసినా మామిడికాయలే. పైగా కరోనా టైం కాబట్టి బయటికి వెళ్ళి వేరే ఇంగ్రీడియంట్స్ కొనుక్కొచ్చి కొత్త కొత్త రెసిపీలు ట్రై చేసే టైం కూడా కాదు. కాబట్టి మనం ఇంట్లో ఉన్న వాటితోనే సర్దుకోవాలి. కాబట్టి నాకు ఆంటీ వాళ్ళు మామిడికాయలు ఇచ్చారు, వీటిని నేను వేస్ట్ గా పడేయలేను కదా. కాబట్టి వీటితోటి నేను నిల్వ పచ్చడి ఎలా చేయాలో నేర్చుకొని మరి తెలుసుకొని మరి మీకు ఈరోజు చూపించబోతున్నానండి. మామిడికాయ నిల్వ పచ్చడి చేయడానికి ముందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని సిద్ధం చేసుకున్నాను. మామిడికాయ ముక్కలు మామూలుగా అయితే బయట కొట్టించాలండి, ఎందుకంటే టెంకతో సహా కొట్టించాలి. మన దగ్గర కత్తి అనేది అవైలబుల్ గా ఉంటే పర్వాలేదు, మనమే కొట్టుకోవచ్చు. లేదంటే బయటకి తీసుకెళ్తే గనక కేజీ ఇంత రేట్ అని చెప్పి కొట్టిస్తారు. ఇప్పుడు బయటికి వెళ్ళే పరిస్థితి కాదు, నా దగ్గర కత్తి లేదు, కాబట్టి నేనే ముక్కలు చేసుకోవాల్సి వచ్చింది. కొన్ని టెంకతో సహా కొట్టుకున్నానండి, కొన్ని లేతగా ఉన్నాయి, అవి టెంకతో సహా పగిలాయి. కొన్ని ముదురుగా ఉన్నాయండి, నేనేం చేయలేను. కాబట్టి కొన్ని ముక్కలు మామూలుగా ఇలా ముక్కలు చేసుకున్నాను. కొన్ని అవి ఉన్నాయి, కొన్ని ఇవి ఉన్నాయి. సో వీటితోటే నేను నిల్వ పచ్చడి చేస్తున్నాను. ముందుగా మామిడికాయ నిల్వ పచ్చడి చేసేటప్పుడు మనము ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, ఏదైనా నిల్వ పచ్చడి చేసేటప్పుడు ముందు మనం గుర్తు ఉంచుకోవాల్సింది ఏంటంటే ఎక్కడే కానీ తడి ఉండకూడదండి. తడి ఉంటే గనక పచ్చడి బూజు పట్టేస్తుంది, నిల్వ ఉండదు. నేను ఫస్ట్ చేసుకుంది ఏంటంటే మామిడికాయలని బాగా వాష్ చేసుకున్నాను, ఆరబెట్టుకున్నాను, తడి అనేది లేకుండా ఆరబెట్టుకున్నాను. తర్వాత ముక్కలు కట్ చేసుకున్నాను కదా, ముక్కలు కట్ చేసి కూడా కొంచెం సేపు ఆరబెట్టుకున్నానండి. ఎందుకంటే జిగురు వస్తుంటది కదా పచ్చి మామిడికాయలు కాబట్టి. సో తడి అనేది ఏమాత్రం తగలకుండా ఉండడానికి నేను కొంచెం సేపు ఆరబెట్టుకున్నాను ముక్కలు కొట్టిన తర్వాత. సో ఇవన్నీ ఆరిన ముక్కలండి, రెడీ చేసుకున్నాను. మొత్తం ఈ ముక్కలు ఒక 30 కేజీ ఉంటాయి. కేజీ ముక్కలు అవ్వలేదు, అర కేజీ కాలేదండి, మధ్యలో 30 కేజీ అయ్యాయి. 30 కేజీ పెట్టుకుంటున్నాను. ఇవి మామిడికాయ ముక్కలు. ఇంకా కారం అండి, ఒక అర కేజీ కారాన్ని నేను సిద్ధం చేసుకున్నాను. అంటే మనకి ఎండు మిరపకాయలు దొరుకుతాయి కదా, ఆ ఎండు మిరపకాయలు ఎండబెట్టుకొని కారం పట్టించుకున్నాను. అంటే మనము అలా కారం చేసుకుంటేనే ఈ పచ్చడికి, నిల్వ పచ్చడికి బాగుంటుంది అనమాట. కారం రెడీ చేసుకున్నాను. ఇంకా నేను ఆవాలు ముందు రోజు ఎండబెట్టుకొని పౌడర్ చేసుకున్నానండి.
ఎంత అంటే ఇది ఒక 3/4 kg ఉంది కాబట్టి ఈ టీ గ్లాస్ తోటి ఒక 1.5 దీంతో 1.5 గ్లాసు ఈ టీ గ్లాస్ తోటి అన్ని మెజర్ చేసుకొని వేసుకొని ఎండబెట్టుకున్నాను. ఇప్పుడు చేస్తున్నాను కాబట్టి ఇప్పుడే పౌడర్ చేసుకున్నానండి. ఎందుకంటే స్మెల్ అనేది పోతుంది కాబట్టి నేను ఎందుకు చేసుకోలేదు పౌడర్. ఇప్పుడు పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఎండబెట్టుకొని పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. అదే విధంగా మెంతులు కూడా అండి. మెంతులు ఎక్కువ తీసుకోకూడదు. ఒక 2-3 స్పూన్లు ఈ కాయల వరకు, ఒక 2-3 స్పూన్లు, లేకపోతే చేదు ఎక్కువ వస్తుంది కాబట్టి వీటిని కూడా ఒక 2-3 స్పూన్లు తీసుకొని ఎండబెట్టుకొని పౌడర్ చేసుకున్నాను. ఇవన్నీ నేను ముందు రోజే ఎండబెట్టుకున్నానండి. ఈరోజు నేను చేసుకోబోతున్నాను కాబట్టి ఇప్పుడు నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఉప్పు అండి. ఉప్పు మనము మామూలుగా అయోడైజ్డ్ సాల్ట్ వాడతాం కదా, అది కాదు. కల్లుప్పు అయితే పచ్చడికి బాగుంటుంది. కల్లుప్పు తెప్పించి ఎండబెట్టుకున్నాను ఫస్ట్. దీన్ని ముందు ఇవన్నీ నేను ముందే అరేంజ్ చేసుకున్నానండి. నిన్న అరేంజ్ చేసుకున్నాను. ఈరోజు ఇవన్నీ పొళ్ళు చేసి పెట్టుకొని రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఇది కూడా టీ గ్లాస్ తోటి 1.5 తీసుకొని ఎండబెట్టుకొని ఈరోజు ఇప్పుడు పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇది మిక్సీలో వేసిన తర్వాత కూడా కొంచెం సేపు ఎండబెట్టుకోవాలండి. ఇది నిల్వ పచ్చడికి కల్లుప్పు అనేది బాగుంటుంది అనమాట. మనము వాడే అయోడైజ్డ్ సాల్ట్ కన్నా ఇది టేస్ట్ బాగుంటుంది. మన అమ్మమ్మలు, నానమ్మలు వాళ్ళు కూడా కల్లుప్పునే ఎక్కువగా వాడుతూ ఉండేవాళ్ళు. మా అమ్మ కూడా అదే చెప్పింది, కల్లుప్పు అయితే టేస్ట్ బాగుంటుంది, కల్లుప్పు తెప్పించు అని. నేను తెప్పించి అది ఎండబెట్టి పౌడర్ చేసుకున్నాను. ఇంకోటి వెల్లుల్లి రెబ్బలండి, ఒక 2-3 మనము రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. టేస్ట్ బాగుంటుంది వెల్లుల్లి కూడా. అది నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను ఒలుచుకొని. ఆయిల్ అండి, ఇంకోటి మెయిన్ ఆయిల్ గురించి కూడా చెప్పాలి. మనము మామూలుగా వంటలలో సన్ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ ఇలాంటివి వాడుతూ ఉంటాము. పచ్చళ్ళ కోసమని బయట నువ్వుల పప్పు నూనె అని దొరుకుతుందండి. పచ్చళ్ళకి, ఎస్పెషల్లీ పచ్చళ్ళకి ఈ నూనె వాడితే ఏంటంటే టేస్ట్ బాగుంటుందంట. నాకు పక్కింటి వాళ్ళు చెప్పారు. అందుకని నేను ఈరోజు తెప్పించానండి. 1 లీటర్ వచ్చి ఒక 280 అంత పడుతుంది. మనకి బయట ఎక్కడైనా దొరుకుతుంది. మనం పచ్చళ్ళు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఈ ఆయిల్ తెప్పించుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మామిడికాయ నిల్వ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చెప్పానండి, విన్నారు కదా. ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము. ఇదిగోండి, దీంట్లో నేను మిక్స్ చేసుకుంటున్నాను. ఈ ప్లాస్టిక్ డబ్బాలో, ఇది ఎయిర్ టైట్ కంటైనర్ అండి. దీంట్లో నేను మిక్స్ చేసుకుంటున్నాను. నేను ముందు రెడీ చేసుకున్న మామిడికాయ ముక్కలు ఇందులో వేసుకుంటున్నాను. మనము ఇంగ్రీడియంట్స్ అన్నీ ముందు రెడీ చేసుకోవడమే కాస్త టైం టేకింగ్ అండి. ముందు రోజు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే ఈరోజు ఇంకా కలుపుకోవడమే అనమాట. ఓన్లీ మిక్సింగ్. మనం ఏమి స్టవ్ తోటి ఏం పని లేదు. ఆవకాయ పచ్చళ్ళలో అన్ని పచ్చివే మిక్స్ చేసుకుంటామండి. ఇదిగోండి, మామిడికాయ ముక్కలన్నీ ఇందులో వేసుకున్నాను. 3/4 kg అని చెప్పాను కదండి, గుర్తుపెట్టుకోండి. 3/4 kgకి నేను మెజర్మెంట్స్ చెప్తున్నాను. ఇప్పుడు రెడీ చేసుకున్న కారం వేస్తున్నాను. ఇదిగోండి, కారం చూడండి, పచ్చడి కాబట్టి కొంచెం ఘాటుగా ఉండే మిరప తీసుకొని నేను పట్టించాను అనమాట కారము. పచ్చడికి పెట్టుకోవడానికి మిరపకాయలు అంటే వాళ్ళు బాగా ఘాటున్న మిరపకాయలు ఇచ్చారనమాట, ఎర్రవి బాగా ఉన్నవి. అవి ఎండబెట్టి కారం పట్టించాను. ఇదిగోండి, 3/4 kgకి నేను దీంతో 1.5 ఈ టీ గ్లాస్ తోటి 1.5 కారం వేసుకుంటున్నాను. అంటే పావుకి ఒక 1/4 గ్లాస్ అనమాట ఈ గ్లాస్ తోటి. ఇదిగోండి, ఒకటి. ఇంకొంచెం మీరు కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, ఇంకొంచెం వేస్తున్నాను. 1.5 గ్లాస్ వేసి ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేశాను, కొంచెం స్పైసీగా ఉండటానికి. మామిడికాయ నిల్వ పచ్చడి కదా, కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు అండి. ఉప్పు కొంచెం చూసుకొనే వేసుకోవాలి, ఉప్పు కాబట్టి, లేకపోతే ఉప్పు కసం అవుతుంది.
కొంచెం ఉప్పగానే ఉండాలండి, లేకపోతే ఆవకాయ పచ్చడి నిల్వ ఉండదు, లేకపోతే కాస్త ఉప్పుగానే ఉండాలి. దీంతో నేను 1.5 గ్లాస్ వేసుకుంటున్నాను. ఇదిగోండి 1.5 గ్లాస్. మళ్ళీ ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ముందే ఎక్కువ వేసేస్తే ఇబ్బంది అవుతుంది. ఇదిగోండి ఫస్ట్ నేను మెంతి పిండి వేసేసుకుంటున్నాను. ఇది మెంతులు కొంచెమే కాబట్టి పౌడర్ అవ్వడానికి కొంచెం ఆవాలు కూడా కలిపి నేను పౌడర్ చేసుకున్నాను. ఈ మెంతి పిండి ఇప్పుడు సరిపోతుంది. నేను అంటే కరెక్ట్గా మెజర్ చేసి చూసుకున్నాను కాబట్టి కొంచెం ఆవాలు వేసి పౌడర్ చేసుకున్నాను. ఇది సరిపోతుంది కాబట్టి ఇది నేను యాడ్ చేసేస్తున్నాను, మొత్తం వేసేసుకుంటున్నాను. ఇది మాత్రం కొంచెం మెజర్ చేస్తున్నానండి. 1.5 గ్లాస్, 1.5 గ్లాస్ వేసుకుంటున్నాను. ఇంకోటి చిన్నుల్లిపాయలు అండి, వెల్లుల్లి ఒలిచి పెట్టుకున్నాను కదా, అవి కూడా యాడ్ చేస్తున్నాను. అయిపోయింది కదా. ఇప్పుడు వీటిని మిక్స్ చేస్తున్నానండి. చేత్తో మిక్స్ చేస్తే మండిపోతుంది కాబట్టి నేను గరిటెతో తిప్పుతున్నాను, నేను అంత సాహసం చేయలేను. బాగా మిక్స్ చేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఇలా పెట్టేసి డబ్బాని, నాకు పక్కింటి వాళ్ళు చెప్పారు ఇదిగోండి, ఇలా మూత పెట్టేసి ఇలా మొత్తం ఇలా మిక్స్ చేసేస్తారంట, మొత్తం మిక్స్ అయిపోతుంది అని చెప్పారు. ఇదిగోండి ముక్కలంతా పట్టేసింది చూడండి, మొత్తం మిక్స్ అయింది. కొంచెం టేస్ట్ వస్తున్నాను, ఉప్పు ఏమన్నా అవసరం అవుద్దేమో అని. చాలండి బాబు, ఘాటు ఉప్పు రెండు అదిరిపోతున్నాయి. మామూలుగా ఘాటు లేదండి, అదిరిపోతుంది నోరు కూడా. సరిపోయాయి, ఉప్పు సరిపోయింది, కారం కూడా మామూలుగా సరిపోలేదు, సరిపోయిందండి. ఈ పిల్ల ఉంటే నేను వీడియో చేయనబ్బా. మా పాప మాత్రం మామూలుగా గెలకట్లేదండి. నిద్ర పుచ్చొచ్చాను మళ్ళీ అయినా వచ్చింది. సారీ, ఆవు పిండి తీసు. ఏం చేస్తామండి, తప్పదు. ఇలాంటి పిల్ల దగ్గర పచ్చళ్ళు పెట్టాలంటే అంతకైనా చిరాకు విషయం ఇంకోటి ఉండదండి జీవితంలో. ఇప్పుడు నేను ఆయిల్ మిక్స్ చేస్తున్నాను. ఆయిల్ కదండి, ఇంతకి కొంచెమే మిక్స్ చేస్తానండి, ఎందుకంటే మనము 3వ రోజు మళ్ళీ తీసి చూస్తే చాలా వరకు ఊరిపోయి ఉంటుంది, లోపల ఉన్న వాటర్ అదంతా మనకి వస్తుంది అనమాట. ముందే ఆయిల్ ఎక్కువ పోసుకోకూడదు, దీనికి ఎంతవరకు అవసరమో అంతవరకే పోసుకోవాలన్నమాట. ఒక 200 గ్రామ్స్ ఆయిల్ ఇందులో వేస్తున్నానండి. ఎక్కడ తీసుకుంటారో అని దానికి భయం, దాని దగ్గర నుంచి. ఇదిగోండి ఆయిల్ది కట్ చేసుకుంటున్నాను. ఒక 200 గ్రామ్స్ అనిందమ్మ, ఒక ఉజ్జాయింపుగా వేసేస్తున్నాను. ఇదిగోండి పచ్చి నూనె, మనము ఏమి కాగబెట్టుకోకర్లేదు, పచ్చి నూనె పోసుకోవచ్చు డైరెక్ట్గా. ఇంకొంచెం పడుతుంది. నాకు గరిటతో కలిపితే కానీ అర్థం కాదు. ఇంకొంచెం పడుతుందండి. చాలు, సరిపోతుంది. సరిపోతుందండి ఆయిల్. ఎంత అంటే ఒక 1/2 కేజీ వేసినట్టున్నానండి, మొత్తం హాఫ్ ప్యాకెటే మిగిలింది.
200 grams అనింది అమ్మ, కానీ అది కొంచెం తక్కువైంది. నేను కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేశాను. చూడండి, ఆయిల్ ప్యాకెట్ పక్కన పెట్టాను, అన్నీ మిక్స్ చేసుకున్నాను. ఒక్కసారి మళ్ళీ టేస్ట్ చూస్తున్నాను. ఉప్పు కాస్త జాగ్రత్తగా ఉండాలండి, తక్కువైతే బూజు వచ్చేస్తుంది, ఎక్కువైతే ఉప్పు కసం అయిపోతుంది. సరిపోయిందండి, ఇంతకు మించి ఉప్పు వేయకూడదు, తినలేను కూడా, కరెక్ట్గా ఉంది. ఒకవేళ ఇది మనము ఒక 3 days ఇలాగే పెట్టుకోవాలండి. మొత్తం మిక్స్ చేసుకున్నాను కదా, రెడీ అయిపోయింది. ఒక 3 days ఇలాగే ఉంచేసుకొని 3rd day మనము మళ్ళీ చూసుకొని తిప్పుకోవాలి. అప్పుడు మనం చూస్తే కరెక్ట్గా టేస్ట్ మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే అప్పటికి ముక్క ఊరిపోతుంది అనమాట, లోపల ఉన్న వాటర్ అదంతా. మనకు 3వ రోజు కరెక్ట్గా అర్థమైపోతుంది. ఏదన్నా అరాకొర తక్కువ ఉన్నా కూడా ఆ రోజు మనం యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కానీ ఇంకా సాల్ట్ కానీ ఏదన్నా కొంచెం అరాకొర ఉన్నా కూడా మనము చూసుకోవచ్చు అనమాట. కరెక్ట్గానే ఉంది, బాగుంది, రెడీ అయిపోయింది. మళ్ళీ 3rd day చూద్దాము ఇది ఎలా ఉందో. నా వరకు నేను బాగా చేశానని అనుకుంటున్నాను. 3వ రోజు చూడాలి ఇది ఎలా ఉంటుందో పరిస్థితి. చూడండి, మూత పెట్టుకుంటున్నాను. ఇది ఒక మంచి ప్లేస్ చూసి పెట్టుకోవాలండి, తడి అస్సలు ఉండకూడదు. తడి ఎక్కడ లేని ప్లేస్లో మంచిగా మనము పెట్టుకోవాలి. ఇదిగోండి, నేను కింద పెడితే మా పాప దొల్లిచ్చేస్తుంది, దీని మీద నేను హోప్స్ వదులుకోవాలి కాబట్టి నేను పైన పెట్టేస్తున్నానండి. ఈ ర్యాక్కి పైన పెట్టేస్తాను, ఎవరు కదిలించలేరు దీన్ని. ఏమే ఎందుకే కదిలిస్తావు చెప్పని, ఏదో ఫ్లోలో ఉన్నాను. ఈ ఆవకాయ నిల్వ పచ్చడి ఉన్నట్టుండి చేయడానికి కారణం ఏంటంటే, ఇది మామూలుగా అయితే మా అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు ఫ్రీక్వెంట్ గా చేసేవాళ్ళండి. వేడి వేడి అన్నంలో ఆవకాయ నెయ్యి, అసలు అంతకన్నా మంచి కాంబినేషన్ ఇంకోటి ఉండదు. నాకైతే చాలా ఇష్టం అండి. అసలు ఇంకా వేరే కూర కూడా వేరే కూర జోలికి కూడా పోను, అదే బాగా తింటాను అనమాట. మా అమ్మ చేసిద్ది. ఇంకా తర్వాత నాకు వచ్చేసరికి నాకేంటంటే నాకు తెలియదు, నా చదువులు నా వ్యవహారం అంతే. ఇప్పుడుండే నా ఫీలింగ్ ఏంటంటే, ఇప్పుడుండే నా జనరేషన్ తోటి వాళ్ళకి ఈ మామిడికాయ నిల్వ పచ్చళ్ళు, ఏదన్నా నిల్వ పచ్చళ్ళు చేయాలంటే అనమాట జంకుతారు. ఎందుకంటే తెలియదు, విషయం పెద్ద తెలియదు. అవి ఏమన్నా ఇలా చేసేస్తే పాడైపోతాయి అనేది ఒక విషయము. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు అందరూ జాబ్ హోల్డర్స్ పనులకు వెళ్ళిపోతారు, ఉద్యోగాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఏదైనా ఉంటే ఈ నిల్వ పచ్చళ్ళు పెట్టుకునేది ఎప్పుడో మనం తినేది వారానికి ఒకసారి. ఇంకోటి కారణం ఏంటంటే, మన హెల్త్ ఇష్యూస్ ఒకటి పెట్టుకుంటాము, ఆ హెల్త్కి మంచిది కాదు అనేది. వారానికి ఎప్పుడో ఒక్కసారి తింటాము, దానికి హెల్త్ మనదేమి పాడైపోదండి. మనం ఏంటంటే వర్క్లో పడిపోతాము. మనం తినే వారానికి ఒకసారి ఇదంతా ఈ పెద్ద పని ఎవరు పెట్టుకుంటారు? బయట నుంచి ఒక 10 రూపీస్ ఇస్తే ఇంత ప్యాకెట్ ఇస్తారు, అదే సరిపోతుంది మనం అని సరిపించుకుంటాము. కానీ అదేంటంటే మనకి ఏంటంటే తెలియదు, దాని గురించి నేర్చుకోవాలనే ప్రయత్నం చేయము, తప్పించుకుని అంటే అదే చెప్పాలన్నమాట. మనం వర్క్ ఒకటి పెట్టేసుకొని మనం దాని జోలికి పోము. ముఖ్యంగా అలా అనేది మంచిది కాదనేది నా ఫీలింగ్ అండి. ఎందుకంటే మనకి ఇలాంటివి ఏంటంటే, మనకి అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళు చేసేవాళ్ళు, మన అమ్మలకు అలా వచ్చింది, వాళ్ళకి రావడం వల్ల మన అమ్మలకు వచ్చింది. మనము ఏదైనా నేర్చుకుంటేనే కదా, మన అమ్మలు వాళ్ళు నేర్పకుండా ఉండరు. మనము ఏదైనా ఇంటెన్షన్ చూపించి సరే నేర్చుకోవాలి అనే భావంతో మనం ట్రై చేస్తేనే మనం నేర్చుకోగలుగుతాము. రేపు మన పిల్లలకు చెప్పుకుంటాము. లేకపోతే ఏమవుతుందంటే, ఇది ఒక తరంతో ఆగిపోతుంది. ఇంకా నేను నేర్చుకోకపోతే ఇంకా నా కూతురికి రాదు, నా కూతురు నేర్చుకోకపోతే ఇంకా తర్వాత పిల్లలకి రాదనమాట. సో ఇలాంటివి ఏంటంటే, మనం ఏం చెప్పాలి అంటే, కేవలం ఏదో నామక వస్తే తినడానికి చేసుకున్నామని చెప్పకూడదండి. ఎందుకంటే ఒక జ్ఞాపకం అని చెప్పాలి, తరతరాలు వచ్చే జ్ఞాపకాలని చెప్పుకోవాలి. ఎందుకంటే మన అమ్మమ్మలు నానమ్మలు వీళ్ళంతా గుంపులుగా, అంటే 2-3 కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ పచ్చళ్ళు పెట్టుకోవడం, వడియాలు చేసుకోవడము, అవి ఒక మంచి జ్ఞాపకాలుగా ఉంటాయి. అవి రేపు మా అమ్మ వాళ్ళకి అవి చెప్పుకుంటూ పెట్టేటప్పుడు నేర్పిస్తూ ఉంటారు అనమాట. అలాగే నేను నేర్చుకుంటే రేపు నా పిల్లలకైనా, లేకపోతే ఏంటంటే ఇప్పుడు రేపు నా కూతురు అమ్మ ఆవకాయ నిల్వ పచ్చడి అంటే
ఏంటి అంటే పలానా యూట్యూబ్లోనో ఇంకెక్కడో నేను పేపర్లోనో చూపించాలి. ఎందుకంటే నాకు రాదు కాబట్టి. నేను రాదు అని వదిలేస్తే రేపు నా కూతురికి రాదు, తర్వాత పిల్లలకు కూడా రాదు. ఇలాంటివి ఏంటంటే మనము ఒక్కళ్ళతోటి ఒక జనరేషన్తో ఆపకుండా మనం నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే మన పిల్లలకు వస్తుంది, వాళ్ళ పిల్లలకి వస్తుంది అనమాట. ఏదో సుత్తి చెప్తున్నాను అని అనుకోకుండా ఒక్కసారి ఆలోచించండి. ఇదేంటంటే నా ఫీలింగ్ అనమాట. ఎందుకంటే మనము నేర్చుకోవాలి. మన వెనక తరాలే కొన్ని ఏంటంటే మనకి పిల్లలు పుట్టగానే స్నానం చేయించడం అనేది రాదు. ఈ రోజుల్లో మనుషులు పెట్టి చేయిస్తున్నాము. అది నేర్చుకోవడం అనేది అది ఆపేసాము. తర్వాత కాటుక చేయడము, పిల్లలకు ఫుడ్ పెట్టడము, అవన్నీ మనం వెనక వాళ్ళే నేర్పుతూ ఉంటారు. అది ఏదంటే మనకు ఏంటంటే సర్లాక్ పెట్టడము, నెస్టములు పెట్టడము ఈ అలవాటు చేసుకుంటున్నాము. అలా కాకుండా మన వెనకటి వాళ్ళ నుంచి కొంచెం ఒళ్ళుంచి చేసుకున్న వాళ్ళ నుంచి కొంచెం నేర్చుకున్నా ఏంటంటే రేపటి మన పిల్లలకి మనం ఏదైనా నేర్పగలుగుతాం అనేది నా ఫీలింగ్ అనమాట. ఇలాంటివి ఈ వడియాలు కానీ ఇట్లాంటివి ఏమన్నా వాళ్ళ నుంచి మనము నేర్చుకోగలిగితే మన తర్వాత పిల్లలకి మనం చెప్పగలుగుతాము. ఇది ఎండ్ కాకుండా ఉంటుంది అనేది నా పర్సనల్ అభిప్రాయం అండి. ఇంకొకరిని ఎవరికి ఇప్పుడు తరాలకు రాదు అని క్రిటిసైజ్ చేయడం కాదు. వస్తే వెల్ అండ్ గుడ్. నేను అంతకన్నా అప్రిషియేట్ చేసే విషయం వేరేది ఉండదండి. రాకపోతే కనుక నేర్చుకుందాం అనేది నా ఫీలింగ్ అనమాట. ఇప్పుడు నేను నేర్చుకున్నాను. నాకు పెళ్ళయి 4.5 years అయింది. ఇప్పటి వరకు దాని జోలికి పోలా. కానీ నాకు నేర్చుకోవాలనిపించింది. ఎందుకంటే సరే మా అమ్మ వాళ్ళు వీళ్ళు చేస్తున్నారు, నేను ఎంతసేపు వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవడము బయట నుంచి తెచ్చుకోవడమే చేస్తున్నాను. నేను అనేది పర్సనల్గా నేర్చుకుంటేనే కదా నా పిల్లలకి నేను చెప్పగలిగేది. సో నాకు లేదు, మనం ప్రతిదీ నేర్చుకోవాలి, ఇంట్లోనే చేసుకోవాలి, అసలు ఎందుకు బయట నుంచి తెచ్చుకోవాలి అనే ధోరణి ఏర్పడింది నాకు. సో అందుకని నేను ఇంట్లోనే చేస్తున్నాను. సో ఈరోజు నేను పచ్చడి నేర్చుకున్నానండి. ఒక 2 days ట్రై చేసి పచ్చడి నేర్చుకున్నాను. ఈ సుత్తంతా మాకెందుకమ్మా అని అనుకోకుండా ఒకసారి మీరు కూడా రాని వాళ్ళు ఉంటే నేర్చుకోండి. ఒకవేళ బాగా ఎక్స్పర్ట్స్ అయ్యుండి వచ్చిన వాళ్ళు ఉంటే కనుక దయచేసి నేను ఏదైనా తప్పులు చేస్తే మాత్రం నెగిటివ్గా కామెంట్స్ పెట్టకండి. నాకు పాజిటివ్గా పెట్టి కొంచెం ఏదైనా ఇంప్రూవైజ్ చేయండి, అంతేగాని నెగిటివ్గా పెట్టకండి. ఎందుకంటే నేను చాలా ఫీల్ అవుతాను. సో జస్ట్ కిడ్డింగ్ అనమాట, ఏమనుకోకండి. నాకు ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే కనుక చెప్పండి. ఒకవేళ మీకు రాకపోతే కనుక ఇదిగోండి నేను ఈ విధంగా తయారు చేశాను, ట్రై చేశాను. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, దయచేసి నేర్చుకోండి. కొత్త విషయాలు నేర్చుకోవడానికే ట్రై చేయండి. అది ఈరోజు నేను ముఖ్యంగా చెప్పాలనుకుంది. మన వెనకటి వాళ్ళతో మన అమ్మలతోనే ఆగిపోకూడదండి. మన నుంచి మనకి ఫ్యూచర్ జనరేషన్స్ కూడా కంటిన్యూ అవ్వాలనేది నా మెయిన్ ఇంటెన్షన్ అనమాట. ఈ విషయం ఒక్కళ్ళ ఇద్దరికి రీచ్ అయినా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అది నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నానండి. 3 days అయిందండి పచ్చడి పెట్టుకొని. ఈరోజు పచ్చడి ఎలా ఉందో చూద్దాము. 3 days అయింది కాబట్టి ముక్కల నుంచి రసం బాగా ఊరి ఉంటుంది అనమాట. ఒకసారి చూద్దాము పచ్చడి ఎలా ఉందో. ఇదిగోండి ఓపెన్ చేస్తున్నాను. ఆవకాయ నిల్వ పచ్చడి చూడండి. 3 days కంప్లీట్ అయింది. రసం బాగా ఊరిందండి. ఇప్పుడు ఈ గరిటె తీసుకొని ఒకసారి తిప్పుకోవాలన్నమాట. తడి ఏమాత్రం ఉండకూడదండి. నేను చాలా జాగ్రత్తగా చూసుకున్నాను. అందుకే ఒక్క డ్రాప్ వాటర్ కూడా ఉండకూడదని వాష్ చేసి కొంచెం ఎండలో కూడా పెట్టుకున్నాను, ఎక్కడైనా మళ్ళీ వాటర్ ఉంటుందేమోనని. ఇప్పుడు ఈ గరిటెతోటి ఒకసారి పచ్చడి మొత్తం తిప్పుకోవాలి. అబ్బా మంచి స్మెల్ అండి, చాలా మంచి స్మెల్ వస్తుంది. మనం అన్నీ పచ్చివే వేసాం కదా. 3 days అయింది, బాగా ఊరిపోయింది. ఒకసారి టేస్ట్ కూడా చూసుకోవాలండి. ఏమన్నా ఉప్పు కానీ కారం కానీ లేదా ఆవు పిండి ఏదన్నా కొంచెం తగ్గిందేమో చూసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట. ఒకసారి టేస్ట్ కూడా చూస్తున్నాను. ఆ రోజు కూడా చూశాను, అప్పుడు నాకు కరెక్ట్గా సరిపోయినట్టు అనిపించింది. ఇప్పుడు కూడా చూసి చెప్తాను. బాగుందండి. కొంచెం ఉప్పు వేస్తే బాగుండు అనిపిస్తుంది, కాస్త యాడ్ చేస్తాను. మెయిన్ ఉప్పు అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలి.
ఆ రోజు నాకు ఉప్పు సరిపోయింది అనిపించింది. ఈరోజు కొంచెం యాడ్ చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే ఉప్పు తగ్గితే పచ్చడి బూజు వచ్చేస్తుందండి. ఆవకాయ నిల్వ పచ్చడి కాబట్టి ఉప్పు అనేది కొంచెం బాగా గట్టిగానే ఉండాలి. మరి ఉప్పు కసం అయిపోకూడదు. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అదే మనము టేస్ట్ చూసి యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెమే యాడ్ చేస్తున్నానండి, లేకపోతే ఉప్పు కసం అయిపోద్ది. ఆ రోజు నాకు కరెక్ట్గా సరిపోయింది అనిపించింది, కానీ ఈరోజు కాస్త తగ్గింది అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అందుకే మనము థర్డ్ డే ఇలా చూసి కలుపుకొని అన్నీ చెక్ చేసుకోవాలి. మళ్ళీ ఏమన్నా తగ్గినాయి అనిపిస్తే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు. ఇదనే కాదు, కారం కానీ ఉప్పనే కాదండి, కారం కానీ ఆవు పిండి కానీ. ఇప్పుడు చూస్తాను. ఇప్పుడు సరిపోయిందండి. చాలా బాగుందండి, చాలా రుచిగా ఉంది. ఫస్ట్ టైం నాకే అనిపిస్తుంది నేనా ఇది పెట్టింది అని. నేనా ఆవకాయ నిల్వ పచ్చడి పెట్టానా అనిపిస్తుంది. 3 days బయట పెట్టుకున్నాం కదా, ఇంకో 2-3 days బయటే ఉంచుకోవచ్చు. లేదా మనము ఇంకా మార్చుకొని ఇంకొక వేరే దాంట్లోకి మార్చుకొని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదా ఇలాగే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు అండి. ఇంతకు ముందు అయితే జాడీలలో పెట్టేవాళ్ళు. ఇప్పుడు కూడా జాడీలు దొరుకుతుంటే జాడీలలో ఆవకాయ నిల్వ పచ్చడి పెట్టుకుంటున్నారు. ఇప్పుడు నా దగ్గర జాడీ లేదండి, ఇప్పుడు దొరకడం తక్కువ అవుతుంది. ఇప్పుడు జాడీలలో ఎవరు స్టోర్ చేసుకోవట్లేదు పచ్చడి. ఇంకా బయట కూడా ఎక్కువ రోజులు పెట్టుకోవట్లేదు. ఎందుకంటే కారం అనేది రంగు తగ్గిపోతుంది, పచ్చడి కొంచెం నల్లగా అవుతుంది ఎక్కువ రోజులు బయట ఉంటే అని అదొక రీజన్. ఇంకోటి ముక్క కూడా మెత్తబడిపోతుంది, తినడానికి రుచించదు అనేది ఇంకో రీజన్ అండి. అందుకనేసి ఇప్పుడు అందరూ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు, ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటున్నారు కూడా. నేను ఆంటీ వాళ్ళని, అంటే ఇంటి పక్కన వాళ్ళని, అమ్మని, ఇంకా కింద ఇంటి ఆంటీని అందరిని అడిగాను. వాళ్ళు కూడా ఒక 1 week బయట ఉంచుకుంటారంట. తర్వాత ఫ్రిడ్జ్లో 8 కంటైనర్స్లో పచ్చడి మొత్తం పెట్టుకొనేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నిలవ పెట్టుకుంటారంట అండి. అప్పుడే రుచి బాగుంటుంది, ఇంకా కారము ఎర్రగా ఉంటుంది, ముక్క అనేది గట్టిగా ఉంటుంది అనేసి ఇవి రీజన్స్గా చెప్పారు. సో నేను ఇది దీంట్లో పెట్టుకుంటున్నానండి. ఇది డైరెక్ట్గా పెట్టుకోవడానికి నా ఫ్రిడ్జ్ పట్టదనమాట. నేను ఇదిగోండి దీంట్లో నేను ఇది 8 కంటైనర్, దీంట్లో నేను ఈ పచ్చడి పెట్టేసి ఇది నాకు సరిపోతుంది. నేను పెట్టుకుంది కొంచెమే కాబట్టి దీంట్లోకి మార్చుకొనేసి దీన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. మంచి స్మెల్ అండి పచ్చడి కదిలిస్తేనే. ఇంకా మనకు ఈ రోజులు గడిచే కొద్దీ ఇంకా బాగుంటుంది పచ్చడి. ఎన్ని రోజులు నిల్వ ఉంటే అంత బాగుంటుంది అనమాట పచ్చడి. రసం బాగా ఊరుతుంది కదా. నేను హ్యాండ్ ఎక్కడా యూజ్ చేయట్లేదండి. ఏమో పొరపాటున ఏదైనా ఎక్కడైనా వాటర్ డ్రాప్ తగిలినా ఏదైనా ఉన్నా పచ్చడి చెడిపోద్ది. అందుకనేసి నేను ఈ గరిటెని యూజ్ చేసుకుని నేను ఈ పచ్చడి మొత్తం దీంట్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. ఇదిగోండి పచ్చడి ఎర్రగా బాగా కనిపిస్తుంది, బాగుంది, మంచి టేస్ట్ కూడా ఉంది. టేస్ట్ చేసి చెప్తున్నాను, మళ్ళీ చెక్ చేస్తాను. నాకు డౌట్లు ఎక్కువ అండి, అందుకే ఇన్నిసార్లు చెక్ చేస్తున్నాను. బాగుందండి. ఆవకాయ నిల్వ పచ్చడి అండి రెడీ అయింది. ఇప్పుడు నేను దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. కింద పెట్టేసుకున్నాను. ఇదిగోండి పచ్చడి చేసేసాను. ఇంకా మనం ఎప్పుడు కావాలనుకున్నా ఇంకా ఫ్రిడ్జ్ నుంచి తీసి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో పచ్చడి చేసేసానండి. ఇంకా ఇప్పుడు
దీని విషయానికి వద్దాం. ఇప్పుడు పచ్చడి మొత్తాన్ని వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసేసాను కదా, వేరే ఎయిర్ టైట్ కంటైనర్ లో షిఫ్ట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను వాష్ చేసుకోనండి. ఇందులో వేడి వేడి అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు 3 days ఇందులో పచ్చడి ఉంది కదా, రసము అదంతా బాగా ఊరి చాలా బాగుంటుందండి. ఇది టేస్ట్ కూడా దీంట్లో వేడి వేడి అన్నం నెయ్యితో తింటే చాలా రుచిగా ఉంటుంది, ఘాటుగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. ఇప్పుడు నేను కలుపుతున్నాను దీంట్లో అన్నము. ఆల్రెడీ వేడివేడి అన్నం రెడీ చేసి పెట్టుకున్నాను, ఇందులో వేసేస్తున్నాను. మా అమ్మమ్మ వాళ్ళు ఇలాగే చేసేవాళ్ళండి. పచ్చడి అంతా పెట్టేసిన తర్వాత ఇంకా లాస్ట్ ఇంకా ముందు బేషన్లో అలాంటి వాటిలో కలిపి పెట్టుకునేవాళ్ళు, తర్వాత జాడీలోకి తీసి పెట్టుకునేవాళ్ళు అనమాట. అమ్మ అయితే ఇంకా డబ్బాలోకి తీసి పక్కన ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టడం అలా చేసేది. లాస్ట్ ఇది మిగిలిపోయిన దాంట్లో ఇట్లా అన్నము నెయ్యి కలిపి ముద్దలు పెట్టేది అనమాట. కారంగా ఉంటుంది, రుచిగా కూడా అనిపించేది. సో అది నాకు గుర్తొస్తుంది. ఇప్పుడు మొత్తం కలిపాను. ఇందులో కొంచెం నెయ్యి, ఇది నెయ్యి కూడా నేను ఇంట్లో చేసుకున్నదండి. వెన్న మీగడ నుంచి వెన్న తీసి నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. నెయ్యి కూడా ఎప్పుడు ఇంట్లోనే తయారు చేసుకుంటాను. వేడి వేడి అన్నంలో ఆవకాయ నెయ్యి భలే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇంకా నాకైతే ఇంకా ఏ డిష్ తోటి పని ఉండదు ఇది ఉంటే. కారం ఉంది, రుచి ఉందండి. కారం మామూలుగా లేదు, కొత్త పచ్చడి కదా, ఘాటు తెలుస్తుంది, బట్ రుచి కూడా ఉంది. నెయ్యి రుచి, నెయ్యి వేసాను కాబట్టి అది కూడా తెలుస్తుంది. సూపర్ అండి, చాలా బాగుంది. నేనేనా ఇంత బాగా పచ్చడి పెట్టింది అనిపిస్తుంది నాకు. చాలా ఈజీ అండి. నేను ఏదో ఫీల్ అయిపోయాను, ఆవకాయ పచ్చడి అంటే మన వల్ల అవుతుందా కాదా, మనకు ఎందుకు లేనిపోంది, ఆవకాయ నిల్వ పచ్చడి కదా, మనము ఎందుకబ్బా అది కొంచెం తేడా వచ్చినా బూజు వచ్చేస్తుందేమో అనే భయంతో ఇన్ని రోజులు నేను దాని జోలికి పోలేదు. కానీ ఇప్పుడు తెలుసుకొని చేస్తే అబ్బా ఇంత ఈజీనా అనిపిస్తుంది నాకు. చాలా బాగుందండి, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా ఈజీగా చూపించాను అని అనుకుంటున్నాను. చాలా ఈజీ అండి. తెలియని వాళ్ళు ఉంటే కనుక ఒకసారి నేను చెప్పిన కొలతలతోటి ఆవకాయ నిల్వ పచ్చడి ట్రై చేయండి. మీరు కూడా నాకన్నా బాగా చేస్తారు, అది విషయము. సో ఈరోజు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. చూసారు కదా పచ్చడి ఎలా చేయాలో. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మీ అనుభవాల్ని నాతో షేర్ చేసుకోండి. మీ అమ్మమ్మ నానమ్మ వాళ్ళది, ఇంకా మీ అమ్మ వాళ్ళకి ఏమన్నా జ్ఞాపకాలు ఉంటే గనక ఈ పచ్చడి, మీ ఆవకాయ నిల్వ పచ్చడితోటి కానీ ఏ పచ్చడితోనైనా మీ జ్ఞాపకాలు ఏమన్నా ఉంటే అవి నాతో షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో. సో ఇదండి ఈరోజు విషయం. ఉంటాను. నమస్తే. అది పాప.